హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. వీడియో చూడడం స్టార్ట్ చేసినప్పుడే వీడియోకి అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని మంచి లా అప్డేట్స్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలామంది కొన్ని డేస్గా AAB19కి సంబంధించి అప్డేట్ ఏంటి అని అడుగుతున్నారు. సో కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయడం అవ్వలేదు. బట్ నవ్ ఆన్వర్డ్స్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో AAB19కి సంబంధించి మనకి అఫీషియల్గా అయితే కనుక ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. సో మనకి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ వల్ల అఫీషియల్గా నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఎగ్జామ్స్ డేట్స్ ఇవన్నీ కూడా లేవు. బట్ కొన్ని మనకి అన్నోన్ సోర్సెస్, అంటే కొన్ని సోర్సెస్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కానివ్వండి, వాటి ప్రకారంగా ఎప్పుడు ఉండొచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. మనకి ఎగ్జామినేషన్ అనేది నోటిఫికేషన్ అనేది జూన్ మంత్ ఎండింగ్ అయితే రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. అలానే జూలై లాస్ట్కి కానీ మార్చికి కానీ ఎగ్జామ్స్ కూడా పెట్టొచ్చు అని చెప్తున్నారు. బట్ ఏంటి అంటే ఇప్పుడు AAB ఎగ్జామ్కి వచ్చేసరికి మోడ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారంటే ఇయర్లీ ట్వైస్ అనేది రూల్ జనరల్గా. కానీ ఇయర్లీ ట్వైస్ అనేది కండక్ట్ అయితే చేయలేదు. ఎందుకంటే మేము AAB 17 రాసాము, తర్వాత 18 బ్యాచ్, అంటే ఒక 2 months కొంచెం ముందుకు వెళ్ళి, అంటే మేము ఫెబ్లో అలా రాసాము. బట్ డిసెంబర్కి ఈసారికి డిసెంబర్ జనవరి అటులోపే అయిపోయింది కదా, అంటే ఒక 1.5 month 2 months ముందు రాశారు. కానీ ఇయర్లీ ట్వైస్ అయితే కండక్ట్ చేయలేదు. ఈసారి కూడా మీరు రాసిన ప్రకారంగా చూసుకున్నట్లయితే డిసెంబర్ అనుకుంటే మళ్ళీ 2024 డిసెంబర్ లేదా అక్టోబర్ అట్లా, అంటే అలా ఇయర్లీ కండక్ట్ చేసే విధానంగా అయితే అలా ఉండొచ్చు. సో మనకు వచ్చిన సోర్సెస్ నుంచి ప్రకారంగా తీసుకుంటే జూన్లో రావచ్చు అంటున్నారు. ఒకవేళ ఇట్లా కనుక వస్తే ఇయర్లీ ట్వైస్ కండక్ట్ చేస్తారు. మనకి ఏదైనా ఇయర్లీ ట్వైస్ ఎట్లా కండక్ట్ చేస్తారంటే జూన్ మంత్లో డిసెంబర్ మంత్లో కండక్ట్ చేస్తారు. లైక్ మనకి UGC నెట్ తీసుకున్నట్లయితే అవి రెగ్యులర్గా కండక్ట్ అవుతాయి. ఖచ్చితంగా జూన్లో డిసెంబర్లో డెఫినెట్గా కండక్ట్ చేస్తారు. బట్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలు అయితే మనకి లాక్డౌన్ అలా ఉన్నప్పుడు నోటిఫికేషన్ అసలు రాలేదు. మా AAB 17 అయితే అంతకుముందు రాయాల్సిన వాళ్ళంటే ముందు బ్యాచ్ వాళ్ళు మేము మా సీనియర్స్ ఒకటేసారి అయితే రాసాం. అప్పుడు లేట్ అయింది. తర్వాత నుంచి అయినా సరే ఇయర్లీ ట్వైస్ కండక్ట్ చేస్తారేమో నేను అనుకున్నాను. కానీ ట్వైస్ అయితే కండక్ట్ అయితే చేయలేదు. మాకైతే ఒక 2 months 1.5 month అటు ఇటు అయ్యాయి తప్పితే కండక్ట్ చేయలేదు. సో ఈసారి సోర్సెస్ నుంచి చూసినట్లయితే మరి జూన్ ఎండింగ్కి నోటిఫికేషన్ ఇచ్చి జూలైకి కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అని చెప్పేసి అయితే ఉంది ఇన్ఫర్మేషన్. నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ జూన్లో మనకు వస్తే ఇయర్లీ ట్వైస్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది. లేకపోతే కనుక మళ్ళీ మీరు నోటిఫికేషన్ అయితే కనుక సెప్టెంబర్ వరకు అయితే, ఆగస్ట్ సెప్టెంబర్ అంటే ఆ తర్వాత కొన్ని మంత్స్ గ్యాప్ పెట్టి వాళ్ళు నవంబర్ డిసెంబర్కి అలా కండక్ట్ చేస్తారు. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈసారి అంటే AAB 18%, AAB 17 పాస్డ్ అవుట్ కన్నా అంటే పాసింగ్ పర్సంటేజ్ అనేది చాలా తగ్గిపోయింది. ఇండియా లెవెల్ మొత్తంలో కూడా తగ్గింది, అట్లనే ఏపీలో ఇంకా బాగా తగ్గింది. నేను అనుకున్నాను 58% అనేది మనకి పాసింగ్ పర్సంటేజ్ AAB ఆంధ్రప్రదేశ్కి ఉండింది. ఈసారి 40% మంది కూడా క్వాలిఫై కాలేదు. ఎందుకు అంటే మరి OCకి కట్ ఆఫ్ 45 చేయడం ఒక రీజన్ అవ్వచ్చు. SC ST వీళ్ళకేమో 40 పెట్టారని 35 14 40 45 చేయడం జరిగింది. సో ఈ రీజన్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే 7 questions రాంగ్గా ఇచ్చినప్పుడు ఆ 7 questionsకి మార్క్స్ ఇవ్వకుండా కట్ ఆఫ్ని మామూలుగా ఒక 5 అటు ఇటు తగ్గించకుండా 7 questionsకి కలిపి 2-3 మార్క్స్ వరకు మాత్రమే కట్ ఆఫ్ తగ్గించారు. అంటే 45ది 42, అలాగే 40ది 37 38 అట్లా పెట్టారు తప్పితే 7 మార్క్స్ యాడ్ చేయలేదు, లేదా కట్ ఆఫ్ అనేది ఎక్కువ కూడా తగ్గించలేదు. దాని మూలంగా కూడా చాలామందికి ఈసారి అంటే నేను రిసీవ్ చేసుకున్న కామెంట్స్ ఎక్కువ చూసినట్లయితే కట్ ఆఫ్కి 1 and 2 మార్క్స్ చాలా దగ్గరకు వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఈసారి. కాబట్టి మీరు చేయాల్సింది నోటిఫికేషన్ జూన్లో వస్తుందా, జూలై వస్తుందా, లేదా ఆగస్ట్ సెప్టెంబర్కి ఎలా వస్తుందా అనేది మీకు అంతా అనవసరం. అఫీషియల్గా వచ్చినప్పుడు నేను మీకు తప్పకుండా చెప్తాను. కాబట్టి ఎలా ఏంటి అనేది మీరు ఈలోపుగా స్టార్ట్ చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ AAB ప్లేలిస్ట్లో అసలు AAB ఎగ్జామ్ నుంచి ఎలా ఏంటి అనేది ప్రతిదీ చాలా వరకు క్లారిటీగానే ఉంటుంది. అవైతే చూడండి, చూసి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, చదువుకోండి. నేను పెట్టే అప్డేట్స్ అనేది వీడియోస్ అనేది చూస్తున్నప్పుడు అవి చూసి మీరు ప్రిపేర్ అవ్వండి. అవి కూడా ఫాలో అవుతూ నేర్చుకోండి. సో అలా చేస్తూ ఉంటే మీరు ఎప్పుడు వచ్చినా ఎగ్జామ్ రాసేయడానికి రెడీగా ఉండాలి కదా. కాబట్టి నోటిఫికేషన్ వచ్చాకే చదువుతామంటే కుదరదు. సో ఎందుకంటే ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. దో ఇట్స్ ఏ ఓపెన్ బుక్ ఎగ్జామ్, అంటే ఇది ఓపెన్ బుక్
లాంటిది ఓపెన్ బుక్ కాదన్నట్లు అయిపోయింది. ఎందుకు అంటే ఓపెన్ బుక్ అనగానే జనరల్గా మనకి ఎక్కువగా సెక్షన్స్ ఆర్టికల్స్ ఇస్తారు, మనం ఈజీగా చూడొచ్చు అనుకుంటాం. కాకపోతే మనకి ఇది ఓపెన్ బుక్ అయినప్పటికీ కూడా మనకి ఏంటంటే ఫుల్గా మనకి మొత్తం మెటీరియల్ అంతా కూడా ఎక్స్ప్లెనేషన్స్తో ఉంటుంది. షార్ట్ నోట్స్తో మాత్రమే అలో చేస్తారు. కాబట్టి మనకి అక్కడ కేస్ లాస్ కానీ మ్యాగజైన్స్ కానీ ఇలాంటివి ఏమి దొరకవు. అలాగే మనకి సెక్షన్ డైరెక్ట్గా ఇవ్వకుండా మ్యాటర్ ఇస్తాడు, అది అడుగుతాడు అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, అది ఏ సెక్షన్ ఏ యాక్టో కూడా కొంతమంది కనుక్కోలేరు. అది ఎవరికైనా కొంచెం ఇంపాసిబుల్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ని 50% వచ్చేలాగా మీరు కష్టపడాలి. సో 50% వచ్చేలాగా కష్టపడితే ఈజీగా పాస్ అవుతారు. కాబట్టి దయచేసి ఎవరైతే ఏబీ 19 రాయబోతున్నారో వాళ్ళంతా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన ఏపీని పర్సంటేజ్లో ముందుకు తీసుకెళ్లేది మీ చేతుల్లోనే ఉంది కదా. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రయత్నం అనేది చేసి రెడీగా ఉండండి. ఎగ్జామ్ అనేది మనకి ఏ మోడ్లో జరుగుతుందో ఆల్రెడీ తెలుసు. సో తెలియని వాళ్ళకైతే చెప్తాను. 3 hours ఉంటుంది. మనకి ఓఎంఆర్ షీటే ఉంటుంది, అది బబ్లింగ్ చేస్తాము. సో లాంగ్వేజ్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు అక్కడ ఎక్స్ట్రాగా, అంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు మన ఇష్టం అనమాట. సెకండ్ లాంగ్వేజ్ కూడా చూస్ చేసుకోవచ్చు. 3 hours ఎగ్జామినేషన్, ఓఎంఆర్ షీట్ ఉంటుంది. మన బేరాక్స్ అనేది తీసుకోవాలి. చాలామంది బేరాక్స్ గురించి అయితే అడుగుతున్నారు, అంటే ఏ అదర్ పబ్లికేషన్ తీసుకుంటే మంచిది అని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్గా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ వాళ్ళే ప్రింట్ చేస్తారనమాట. అది మనకి ఎల్లో అండ్ బ్లూ కలర్లో అయితే బేరాక్స్ ఉంటాయి. నేను మీకు ఆల్రెడీ నా ఛానల్లో బేరాక్స్ కూడా చూపించాను, ఎగ్జామ్ ఎలా రాయాలి బేరాక్స్ చూస్తూ అని కూడా పోస్ట్ చేశాను. సో ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి. కానీ ఈసారి వచ్చేసరికి మనకి ఇప్పుడు July 1 నుంచి న్యూ యాక్ట్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయి. జూలై కన్నా ముందు నోటిఫికేషన్ వస్తే మీకు పాత యాక్ట్స్, అంటే పాత బేర్ యాక్ట్స్ మీకు పనికొస్తాయి. అంటే మీకు ఆల్రెడీ అవే ఉన్నాయి కదా. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చే ముందు మనకి నోటిఫికేషన్ వచ్చిన డేట్ ఇంపార్టెంట్. మనకి కొత్త యాక్ట్స్ అయితే July 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఐపీసీ, ఎవిడెన్స్, సిఆర్పిసి మనకు న్యూ యాక్ట్స్ వస్తున్నాయి కదా, బిఎన్ఎస్ ఇవన్నీ. సో అవన్నీ కూడా July 1 నుంచి రానున్నాయి. కాబట్టి జూన్ ఎండింగ్కి నోటిఫికేషన్ వస్తే యు ఆర్ గోయింగ్ టు రైట్ ఓల్డ్ యాక్ట్స్. జూలై తర్వాత కనుక నోటిఫికేషన్ వస్తే అప్పుడు మరి న్యూ యాక్ట్స్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో దీని మీద నేను మీకు సెపరేట్ వీడియో చేస్తాను. ఎందుకు అంటే దానికి సంబంధించి మరి బుక్స్, ఆ 3 బుక్స్కి సంబంధించి ఏంటి అనేది, అప్పుడు ఎలా వస్తుంది ఆ ప్రింట్, ఆ పబ్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఈ నోటిఫికేషన్ రాకపోతే మనకి జూలైకి ఇంకా ముందుకి నోటిఫికేషన్ అవ్వకపోతే కనుక నేను అప్పుడు మీకు అప్డేట్ అయితే చేస్తాను, ఏ బుక్స్ తీసుకోవాలి. అలాగే మీకు ఆ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఆ న్యూ బుక్స్ పబ్లికేషన్ అనేది వచ్చేసిన తర్వాత. సో అంతవరకు కూడా మీరు బుక్స్ ఏం తీసుకోవద్దు. అంటే ఇంతవరకు బుక్స్ కొనని వాళ్ళైతే కనుక బుక్స్ తీసుకోకండి. వెయిట్ ఫర్ ది నోటిఫికేషన్లో మనకి సబ్జెక్ట్స్ ఇస్తాడు కదా, దాన్ని బట్టి నేను మీకు త్వరలో అప్డేట్ అయితే ఇస్తాను. కాబట్టి ఇప్పుడైతే కనుక బుక్స్ తీసుకోవద్దు. సో పాత వాళ్ళు ఆల్రెడీ రాసిన వాళ్ళు, అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే మీరు ఆ బుక్స్ పెట్టుకోండి. ఆ 3 సబ్జెక్ట్స్ వరకు నేను తర్వాత చెప్తాను. బట్ ఇప్పుడు వరకు తీసుకొని వాళ్ళు దయచేసి బుక్స్ తీసుకోకండి. మామూలుగా ఈ వీడియోస్తో అలా ప్రిపేర్ అయితే అవ్వండి. మీకు తర్వాత నేను చెప్తాను కదా, అప్పుడు బుక్స్ తీసుకుని అప్పుడు బుక్స్ నుంచి ప్రాక్టీస్ చేయడం అలా చేద్దురు. ఈలోపుగా అయితే మాత్రం బుక్స్ కొనకుండా మామూలుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. అసలు ఇంకా ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వబోయే వాళ్ళు అలా చేయండి. అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు మీ దగ్గర ఆల్రెడీ మిగతా బుక్స్ ఉంటాయి కదా, దాంతో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో మీకు ఈ వీడియోతో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏబీ 19 ఎప్పుడు పెట్టొచ్చు అనే దానిపైన మనం తర్వాత వస్తూ ఉంటుంది అప్డేట్, చూద్దాం. బట్ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ అనేది మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ గ్యాప్లో రివైజ్ చేసుకోవాలి. అంటే మెయిన్ కేస్ లాస్, మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా చక్కగా రివైజ్ చేసుకోవాలి. అంతకుముందు మీరు ప్రిపరేషన్ చేస్తేనే కదా అప్పుడు రివిజన్ చేసుకోవడానికి. నోటిఫికేషన్ రాగానే చదవటం, అప్పుడే రివైజ్ చేస్తాం అది ఇది అంటే చూసారు కదా లాస్ట్ టైం రిజల్ట్. లైట్ తీసుకోవద్దు. ఓపెన్ బుక్ అని చాలామంది చాలా ఏమంటారంటే వాళ్ళు తప్పుగా రాంగ్ నోషన్లో ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలా ఆలోచించి దెబ్బతిన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ లైట్. మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. మీరు ఇన్ని సంవత్సరాలు చదివచ్చిన దానికి మెయిన్ సోర్స్ ఇక్కడ నుంచే పడుతుంది. కాబట్టి ఫస్ట్ దానిలోనే పాస్ అయ్యేలాగా ఫస్ట్ టైం రాసే వాళ్ళు ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఫ్రెష్ మైండ్తో మంచిగా చదువుకుని ఈ అటెంప్ట్ క్లియర్ చేసుకుని మంచి మార్గాన్ని అయితే మీరు ఎప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి. సో ఇదే మీకు నేను చెప్పాలనుకునేది. మీకు ఆల్రెడీ ముందు నుంచే చెప్తున్నాను, ప్రిపరేషన్ అనేది ఫెయిల్ అయిన రోజు, మీకు తెలిసిన రోజు నుంచే స్టార్ట్ చేయమని చెప్పాను. ఇప్పుడు కూడా ఏమి తక్కువ టైం కాదు. ఇయర్లీ 2 or 1 అనేది వాళ్ళ ఇష్టము. చూద్దాము ఏం జరుగుతుంది అనేది. సో మరి జూన్ నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ అయితే కనుక ఇప్పుడు మంత్ ఎండింగ్కి
త్వరగా ఉంటుంది కాబట్టి టైం ఉండదు. సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు వచ్చిన డౌట్స్ అలాగే ఏ టాపిక్స్ మీకు అర్థం కావట్లేదు నా నుంచి వినాలనుకుంటున్నారని తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. ఆ టాపిక్స్ మీకు తప్పకుండా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. 19 కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటారు. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే విలేజ్ వకీల్ వాసవి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఏబీ అప్డేట్తో అలాగే దానిపైన నాలెడ్జ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బాయ్.